వెల్కమ్ టు V3 న్యూస్. లక్ష్యం సమాజైతం నేను మానస. ముందుగా హెడ్లైన్స్. భారత్లో రికార్డు స్థాయిలో కరోనా కేసులు నమోదు. ఆసియాలో అగ్రస్థానంలో ఇండియా. గత 24 గంటల్లో 8392 మందికి పాజిటివ్. ముమ్మరంగా కొనసాగుతున్న వందే భారత్ మిషన్. ఆపరేషన్ సముద్ర సేతు ద్వారా ఇండియాకు రానున్న 700 మంది భారతీయులు. సంపూర్ణ మద్య నిషేధం దిశగా ఏపీ మరో కీలక అడుగు. నేటి నుంచి మరో 13% షాపుల రద్దు. బోడుప్పల్ రాచెరువును పరిశీలించిన మంత్రి మల్లారెడ్డి. మినీ ట్యాంక్ బండిగా తీర్చిదిద్దాలని అధికారులకు ఆదేశాలు. వికారాబాద్ జిల్లా పరిగిలో కలెక్టర్ పౌసమి బస్ పర్యటన. సీజన్ వ్యాధుల నివారణపై స్థానికులకు అవగాహన. షాపూర్ నగర్ లో రోడ్డు ప్రమాదం. కారును ఢీకొట్టిన గూడ్స్ వాహనం, ఒకరు మృతి. ఇక డీటెయిల్స్కి వెళ్తే భారత్లో కరోనా వైరస్ కేసుల సంఖ్య భారీగా పెరిగిపోతుంది. కరోనా కేసుల్లో ఆసియాలో భారత్ అగ్రస్థానంలో చేరింది. కేంద్ర వైద్య ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలిపిన వివరాల ప్రకారం గత 24 గంటల్లో దేశంలో రికార్డు స్థాయిలో 8392 మందికి కొత్తగా కరోనా సోకగా 230 మంది మరణించారు. దేశంలో కరోనా కేసుల సంఖ్య ఇప్పటి వరకు మొత్తం 1,90,535కి చేరగా మృతుల సంఖ్య 5,394కి చేరుకుంది. 93,322 మందికి ఆసుపత్రుల్లో చికిత్స అందుతుంది. దేశంలో కరోనా నుంచి ఇప్పటి వరకు 91,819 మంది కోలుకున్నారు. వందే భారత్ మిషన్లో భాగంగా విదేశాల్లో చిక్కుకున్న భారతీయులను స్వదేశానికి తీసుకొచ్చే ప్రక్రియ ముమ్మరంగా కొనసాగుతుంది. సముద్ర మార్గంలో స్వదేశానికి తీసుకొచ్చేందుకు గాను భారత నౌకాదళం ఆపరేషన్ సముద్ర సేతు చేపట్టి వేల సంఖ్యలో భారతీయులను తరలిస్తుంది. ఇప్పటికీ మాల్దీవుల నుంచి 2 దఫాల్లో దాదాపు 1500 మందిని INS జలాశ్వ స్వదేశానికి తీసుకొచ్చింది. తాజాగా శ్రీలంకలో చిక్కుకుపోయిన భారతీయులను తీసుకురావడానికి మరోసారి INS జలాశ్వ సిద్ధమైంది. ఈ సాయంత్రం దాదాపు 700 మంది భారతీయులతో కొలంబో నుంచి తమిళనాడులోని టుటికోరిన్కు బయలుదేరనున్నట్టు అధికారులు వెల్లడించారు. అక్కడి నుంచి వచ్చే ప్రయాణికులకు వైద్య పరీక్షలు నిర్వహించిన తర్వాతే నౌకలోకి ఎక్కించేందుకు ఏర్పాట్లు చేశామని వెల్లడించారు. Providing humanitarian assistance is one of the major jobs of the Indian Navy. It's part of the benign role that we have, and the Indian Navy is generally one of the first responders whenever the nation needs to respond to the answer of aid of our countrymen abroad. It gives us a great sense of pride that we are able to galvanize all our resources and respond to the call of a countryman and come to the raid. That is one part. Apart from that, the evacuees who we are getting from Maldives, who we got from Maldives in the first 2 trips, included elderly women, elderly males, pregnant women, children, and a lot of other people who are finding it very difficult to meet their ends. We are taking care of ourselves through observation of strict safety protocols such as hand washing, social distancing, wearing of masks, and we are also screening our personnel on a daily basis. We are also indulging in regular exercise to maintain and boost our immunity. During the process of evacuation, the embarked personnel are screened through a 3-step process. During the first step, they are screened by the embassy and the defense attaché. Prior to embarkation, they are
screened by my medical team on board INS Jalashwa. Finally, all embarked personnel are screened and checked twice a day for symptoms during the process of evacuation. Are you having cold, cough, fever? No fever. No cold. No cold. BP, sugar? No sir. No. Diabetes? No. Any other medical illness? Were you home quarantine? Did you came in contact with any patient? సంపూర్ణ మద్య నిషేధాన్ని దశల వారీగా అమల్లోకి తెస్తామని ప్రకటించిన ఆంధ్రప్రదేశ్ సర్కారు మరో కీలక అడుగు వేసింది. నేటి నుంచి మరో 535 మద్యం షాపులు కనుమరుగయ్యాయి. రాష్ట్రంలో ఇప్పటి వరకు 3500 షాపులను ప్రభుత్వమే ఎక్సైజ్ శాఖ ఆధ్వర్యంలో నడిపిస్తుండగా వాటిని 2965కు తగ్గించింది. వైఎస్ జగన్ నేతృత్వంలోని ప్రభుత్వం అధికారంలోకి రాగానే 20% మేరకు షాపులను రద్దు చేసిన సంగతి తెలిసిందే. ఇప్పుడు మరో 13% షాపులు తగ్గడంతో ఏడాది వ్యవధిలో 33% షాపులు తగ్గినట్లయింది. రాబోయే 4 ఏళ్లలో రాష్ట్రంలో మద్యం కనిపించకుండా చేస్తామని జగన్ చెబుతున్న సంగతి విదితమే. బోడుప్పల్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని రా చెరువును మంత్రి మల్లారెడ్డి పరిశీలించారు. చెరువులోని చెత్తను తొలగించి పరిశుభ్రపరచాలని అధికారులను ఆదేశించారు. చెరువులోకి వచ్చే వ్యర్థ పదార్థాలను తొలగించి చెరువును మినీ ట్యాంక్ బండ్గా తీర్చిదిద్దాలని, పునరుద్ధరణ పనులను ప్రారంభించాలని కమిషనర్ను మంత్రి ఆదేశించారు. దీనికి కావాల్సిన నిధులను మంజూరు చేసేలా చూస్తామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో కమిషనర్, మేయర్ బుచ్చిరెడ్డి, డిప్యూటీ మేయర్ కొత్త లక్ష్మి, బోడుప్పల్ కార్పొరేటర్లు మరియు గ్రామ ప్రజలు పాల్గొన్నారు. 5-6 లక్షల పని చేసి అక్కడ దాకా ఇటు నడదు మాట్లాడి ఇది ఎట్లా అంటే అక్కడ మొత్తం మన ఈ బోడుపల్లి చెరువే సార్ వాటర్, మిగతాదంతా ఇండస్ట్రియల్, అది వేరే మన ఆచారము, ఇదంతా మల్లాపూర్ ఆచారం ఆ మున్సిపాలిటీకి వస్తాయి ఆ ఇండస్ట్రీస్ అన్ని. మన బార్డర్ ఈ చెరువే, కాకపోతే ఆ డ్రైనేజ్ నీళ్ళు కానీ ఆ కెమికల్ వాటర్ కానీ అవన్నీ మన చెర్లకు వస్తున్నాయి. మొత్తం గబ్బు వాసన గరీబ్ వాళ్ళకి మొత్తం గబ్బు వేస్తుంది. దానికోసం మొత్తం లాస్ట్ టైం కూడా పట్టణ ప్రగతిలో ఇదంతా బాగా చేసింది మా లీడర్లంతా. మళ్ళీ దానికి తోడు ఇప్పుడు ఈయన వెంకటేష్ ఈ నా కాంట్రాక్టర్ని పట్టుకొని అలా దీపించి మళ్ళీ ఎస్సీతో మాట్లాడితే ఇమీడియట్గా కొత్త కాంట్రాక్టర్ ఈయననే కొత్త కాంట్రాక్టర్ ఆర్డర్ ఇస్తే ఈయననే జేసీబీలు పెట్టి మొత్తం పిచ్చి చెట్టు ఉండే అవన్నీ ఆ మీదికి అన్నీ సాఫ్ చేయించింది. ఇది 44 ఎకరాలు మొత్తం ఆ మీదికి ఇళ్ళ పడుతుంది. అలా చెట్లన్నీ సాఫ్ అయినాయి. అవన్నీ ఇట్లా మురికి చెట్లు ఉండే అవన్నీ మొన్న సాఫ్ చేయించింది, మొత్తం కొట్టిపించింది వెంకటేశ. ఆ చెట్టు కూడా తీపిచ్చేసి ఈ నాలా ఇది సగం దారం దాకా ఇది బొదాలే కొట్టుండే కాంట్రాక్ట్. ఆడికెళ్ళి అవతలికెళ్ళి ఇప్పుడు ఆ ఇండస్ట్రీ దాకా డ్రైనేజ్ నీళ్ళు ఇవన్నీ ఇప్పుడు మంచిగా స్పీడ్గా పోతున్నాయి. ఈ పద్ధతిలో రాకుండా మొద ఈ నీళ్ళన్నీ చెర్లకు వస్తుండే. అయితే దీన్ని ఇప్పుడు ఈ గుర్రం డెక్క ఇదంతా సాఫ్ చేసి ఇదంతా తీసి దీన్ని బ్యూటిఫికేషన్ చేసి ఈ ట్యాంక్ బండ్ మినీ ట్యాంక్ బండ్ చేసి దీన్ని అంతా మంచిగా స్ట్రీట్ లైట్ చేసి ఇదంతా చేయాలి. మనకున్న ప్రొవిజన్ సార్ ఆ అమౌంట్ మనం ఏం చేస్తామంటే సార్ ఈ ఫండ్ ఫార్మేషన్
సరే అది మనం చేద్దాం సార్. అదే సార్ ఇప్పుడు వాళ్ళు ఏం చేస్తారో సార్. కాకపోతే బెడ్ అంతా మీరు ఏం చేసుకుంటారా ఫోటోలు తీసుకొని అర్జెంటుగా ఈ సమ్మర్ ప్రతిసారి అడ్డం వస్తారు. మళ్ళీ వర్షాకాలం వస్తుంది, దగ్గరకు వస్తుంది కాబట్టి తర్వాత మనం పని చేయలేము. ఇమీడియట్ గా మిషనరీ ఎక్కువ పెట్టి బాక్స్ టైప్ చేసుకొని వస్తావా సార్? ఇది బండి ఉంది కదా సార్, గంట ఫామ్ చేసుకుంటూ పోతాం. వాళ్ళు ఎలాంటి ఇది ఎట్లనే ఓపెనే ఉంటుంది సార్. దాని మీద వీళ్ళు తర్వాత రైలింగ్ చేసుకోవచ్చు సార్. ఐడియల్ సైడ్ రైలింగ్ పెట్టి వాక్ డైవర్షన్ ఛానల్ కూడా మంచిగా రివెట్మెంట్ కరెక్ట్ చేయాలి. మరి డైవర్షన్ ఛానల్ ఆల్రెడీ మా వాళ్ళు ఏం చేశారంటే సార్, గైడ్ వాల్స్ పెట్టింది బోత్ సైడ్, ఐదర్ సైడ్ 1 కిలోమీటర్ వరకు గైడ్ వాల్స్ పెట్టింది. అది కట్టమంటే కడతాం సార్, లేదంటే కట్టమంటే కాదు, కడితేనే కదా మరి నీకు లేకపోతే గైడ్ వాల్స్ కట్టేస్తాం సార్. మరి గైడ్ వాల్స్ డైవర్షన్ ఛానల్ గైడ్ వాల్ బట్టి రివెట్మెంట్ గట్టిగేస్తేనే ఇక్కడ నుంచి మూవ్మెంట్ అవుతుంది. గైడ్ వాల్ కట్టినాక మనకి రివెట్మెంట్ అవసరం ఉంటుంది సార్. రివెట్మెంట్ దీనికి పెట్టుకుందాం సార్. ఈ పోర్షన్ లో రివెట్మెంట్ పెట్టేసి కవర్ అయితేనే బాగుంటుంది. చేస్తాం సార్, అట్లా చేస్తాం. మనం ఏం చేయాలి, చేరుడు చేస్తాం సార్. ఈ స్ట్రెంగ్త్ చేయకపోతే మళ్ళీ అది ఇళ్ళకి వస్తుంది. ఇళ్ళకి ఒక్క సుక్క రావాలి, ఏం చేస్తావో తెలియదు. అది మీరు ఇంజనీర్ కూడా మాట్లాడి సార్, ఆ గురం యొక్క మిషన్ ఆ కాపురాలు ఉందంటే వికారాబాద్ జిల్లా పరిగి మున్సిపాలిటీలో సీజన్ వ్యాధుల నివారణ కార్యక్రమంలో భాగంగా జిల్లా కలెక్టర్ పోసిమి బస్ పరిగి మున్సిపాలిటీలో పర్యటించారు. మున్సిపాలిటీలోని 2వ వార్డుల్లో ప్రజలకు ఇంకుడు గుంతల గురించి తెలియజేస్తూ ఇంటింటికి తిరుగుతూ చెత్తను డంపింగ్ యార్డ్లో వేయాలని సూచించారు. కరోనా నియంత్రణలో భాగంగా ప్రతి ఒక్కరూ సామాజిక దూరం పాటించాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎంఆర్ఓ విద్యాసాగర్ రెడ్డి, 2వ వార్డు కౌన్సిలర్ అర్చన రవికుమార్, టీఆర్ఎస్ నాయకులు సురేందర్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. नहीं सैनिटेशन जवान कोई आ जाएगा, आप तैयार, आपको क्या क्या चाहिए बता देंगे. इसका लगा के 1000, 2000, 3000 रुपये में हो जाएगा. ना आपको कोई सैंक्शन मिलेगा, ना कुछ खुद को करना पड़ेगा. करिए, आपका घर है ना. मच्छर मक्खी अगर कुछ भी यहाँ होता है तो फाइन लगाने का हक बनता है काउंसिलर को, म्यूनिसिपैलिटी को, क्योंकि आप पब्लिक हेल्थ को प्रॉब्लम क्रिएट कर रहे हैं. इसीलिए उसके पहले ही इंकुड़ गुंता बना लीजिए. आपके आसपास भी सब बनाएंगे बोले तो आप क्लब करके सामान ला सकते हैं, आपको सस्ता पड़ेगा. समझ रहे हैं ना. 10 घर अगर बनाना चाह रहे हैं तो अगर 10 सीमेंट के टब लाना है तो सस्ता पड़ेगा, एक ही DCM में आ जाएगा. तो वैसे ग्रुप करके कर लीजिए. కౌన్సిలర్ గారు అర్థమవుతుందా? 10-20 ఇళ్ళు కలిసి చేస్తారంటే మీరు వాళ్ళకి ఎంకరేజ్ చేయండి, కలిసి చేయమని. సస్తాలో సామాన్లు తీసుకురావాలి. మీరు కూడా సొంతగా అర్థం చేసుకోవాలి. వాట్ ఈస్ అన్ ఇంకుడు గుంట. ఫోటో చూసి ఎట్లా తయారు చేయాలి చూసి మీరు చెప్పాలి. వాళ్ళకి తెలియ ఉండదు ఎట్లా చేయాలి. మీ చెదర మీరు డోర్ టు డోర్ కలెక్షన్ చేస్తారు కదా, ఫుడ్ వేస్ట్ అక్కడే వాళ్ళకి వేసుకోవచ్చు, ఆ పనులు అక్కడే ఉంటాయి. కానీ దానికి చాలా కాంప్లికేటెడ్గా ఉంది అండి. దానిలో ఎవరైనా బాధ్యత తీసుకోవాలి, వాళ్ళే కంపౌండ్ వాల్ కట్టుకోవాలి, లేకపోతే మరీ బయట వర్షం లేదు కదా. ఐదర్ యూ కేటాయించండి ఒక 1/2 acre ల్యాండ్, అక్కడే చెత్త డంప్ చేయించండి. అక్కడ తీసుకోవచ్చు. ఫుడ్ వేస్ట్ డోర్ టు డోర్ కలెక్షన్, ఫుడ్ వేస్ట్ అక్కడ వేసుకుంటే వాళ్ళు చూసుకోవచ్చు. జీడిమెట్ల పోలీస్ స్టేషన్ పరిధిలోని షాపూర్ నగర్లో రోడ్డు ప్రమాదం సంభవించింది. ఈ ఘటనలో ఒకరు మృతి. సూరారం నుంచి షాపూర్ నగర్ వెళ్తున్న కారుని గూడ్స్ వాహనం ఢీకొట్టింది. ఈ ఘటనలో కారులో ప్రయాణిస్తున్న 3గురిలో ఒకరు మృతి చెందారు. మరో 2కి తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాతులను ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు. ప్రమాదంపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఎంత ఘోరం అన్ఫార్చునేట్లీ ఇప్పుడు ముందర ఉన్న సీట్ ఉంటుంది కదా, ఆ సీటు ఏదైతే బాగా ఎంత కూర్చున్నారు ముందుకే ఎక్కే తగిలింది, కలక తగిలింది.
తమ్ముడు జోరు పక్కన అన్న జరగండి ఇంకా ఇప్పుడే ఏజ్ ఎంత రామా ఏం పని చేస్తుంది వనపర్తి మున్సిపాలిటీలోని 3వ వార్డులో పరిసరాల పరిశుభ్రత కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా వారు నీటి నిల్వలను తొలగించి దోమల నివారణ చర్యలు చేపట్టారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ గట్టు యాదవ్, వైస్ చైర్మన్ వాకిటి శ్రీధర్, మున్సిపల్ కమిషనర్, కౌన్సిలర్లు, మున్సిపల్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. అది కూడా అన్ని అట్లా పెట్టేసి ఇది అట్లనే వదిలేసి మీరు ఎత్తు అర్థమైనా వాళ్ళు ఇంట్లో వచ్చి కడుక్కోవాలి బండ తీసుకునే బ్రదర్ అర్థమైందా? నీళ్లు 6 రోజుల కంటే ఎక్కువ ఉంచుకోకూడదు, స్టాగ్నేషన్. పచ్చగా నీళ్ళు ఇట్లా అట్టుకునే దోమలు మనం పట్టణ ప్రగతిలో రాసినామా లేదా? అది కుదరలేదు మనకు. ఏదో ఒకటి పెట్టేసి వాళ్ళ క్యాబ్ వాళ్ళకి ఎండ పెట్టాలా దీనివల్ల మీకు లాభం వాటర్ లైన్ మీద పురుగులు అన్ని దాంట్లో ఇన్ని మట్టి ప్రైవేట్ నెల కదా సంగారెడ్డి జిల్లా కగ్డి మండలం గాజులపాడులో అనుకోకుండా జరిగిన అగ్ని ప్రమాదంలో వలస కురమ గొర్రెల కాపర్ల గుడిసెలు కాలిపోయి 30,000 ఆర్థిక నష్టం వాటిల్లింది. విషయం తెలుసుకున్న సేవోద్గం ఫౌండేషన్ ఆధ్వర్యంలో బాధిత కుటుంబీకులకు 7,000 నగదు, వలలు, నిత్యావసర సరుకులు, బియ్యం, ఇతర వస్తువులు అందించారు. ఈ సందర్భంగా నాగల్ గిద్దా మండల ఉపాధ్యక్షులు పండరి యాదవ్,
నష్టం వాటిల్లిన ఇబ్బందుల పాలన నిరుపేద కుటుంబాలను ఆదుకున్నందుకు ధన్యవాదాలు తెలిపారు. ఈరోజు మన నారాయణఖేడ్ ప్రాంతంలో ఉన్నటువంటి కుర్మలు వాళ్ళ యొక్క జాతి గొర్రెలు మేపడానికి వచ్చేసినటువంటి వలసగా వచ్చేసినటువంటి నిజాం సాగర్ ప్రాంతం బురుగుల్ ప్రాంతాలలో వాళ్ళ యొక్క వంట సామాగ్రిలు కానీ మరియు వాళ్ళు ఉండే గొర్రెలకు వేసే వలలు కానీ మరియు వాళ్ళు కప్పుకొని వండుకునేటువంటి దుప్పట్లు కానీ అలాంటి మొత్తం ఉన్నటువంటి మొత్తం ప్రమాదశత్తు అన్నీ కాలిపోవడం జరిగింది. అయితే దీనికి దాని వెంటనే స్పందించి మన శివోద్భవం సంస్థ ఆధ్వర్యంలో మన శేఖరాచి వారి సహకారంతో నారాయణఖేడ్ ప్రాంతంలో ఉన్నటువంటి యువకులు మరియు పెద్దోళ్ళందరి సహకారంతో వారికి సామాగ్రి ఇవ్వడం జరిగింది. మరియు అదేవిధంగా వలలు ఇప్పేయడం జరిగింది, క్వింటల్నర బియ్యం ఇప్పేయడం జరిగింది, మరియు దుప్పట్లు ఇప్పేయడం జరిగింది, మరియు వంట సామాగ్రి ఇప్పేయడం జరిగింది. మరియు ఇక్కడ వచ్చినటువంటి గాజులపాడు కంకి మండల్ గాజులపాడు గ్రామస్తులు వాళ్ళ యొక్క బాగా ఇబ్బందులు ఉన్నందున వారికి సహకారంగా నిలబడ్డటువంటి సేవోద్భవం సంస్థ వారందరికీ ధన్యవాదాలు తెలియజేస్తాను. ఈ కంకి మండలం గాజులపాడు గ్రామానికి చెందిన గొర్రె కాపర్లు ఇక్కడ నిజాం సాగర్ ప్రాంతానికి గొర్రెలు మేపడానికి వచ్చి ప్రమాదవశాత్తు వాళ్ళ వలలను మరి ఇతర ఆహార సామాగ్రిని వాళ్ళు కోల్పోవడం జరిగింది. అన్ని అగ్ని ప్రమాదంలో కాలిపోయి వాళ్లకు నారాయణఖేడ్ ప్రాంతానికి చెందిన శివోద్గం ఫౌండేషన్ తరపు నుంచి వాళ్ళకు ఆర్థిక సాయం మరియు పప్పు ఉప్పులు వలలు అందించడం జరిగింది. దీనికి దాతలుగా శ్రావణ్ కుమార్ మరియు పెద్దల సత్యనారాయణ మరియు ముక్తాపూర్ తుకారం, బీరయ్య యాదవ్, రాజ్ కుమార్, అనిల్ కుర్మ గారు, బాలు, నాగశెట్టి, దాడే సంతోష్, కాసులాబాద్ సుధీర్ గారు, మరియు సంపాల్ రెడ్డి గారు, అంజనేయులు మరియు మామన్నగారికి చెందిన మీసేవ శ్యామ్ తదితరులు ఇటువంటి దానికి అందరు సహకారం అందించి వాళ్ళకు ఆర్థిక సాయం అన్నీ చేయడం జరిగింది. దానికి అందరి తరఫున నేను అభినందన తెలియజేస్తాను. కవాడిగూడ డివిజన్ దోమలగూడ ఎస్బీహెచ్ కాలనీలో వి ఫ్రెండ్స్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ముషీరాబాద్ శాసనసభ్యులు ముఠా గోపాల్ ఆశా వర్కర్లకు పారిశుద్ధ కార్మికులకు నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో యువ నాయకుడు ముఠా జయసింహ, దశరథ్, అసోసియేషన్ సభ్యులు సాయి కుమార్, రమేష్, సాయి, వెంకటేష్, ప్రవీణ్ తదితరులు పాల్గొన్నారు. మార్కెట్ దగ్గర ఉన్న ఆశా వర్కర్స్ అండ్ లోకల్ జిహెచ్ఎంసీ ఎంప్లాయీస్ అండ్ అలాగే మైగ్రెంట్స్ కొంతమంది ఇక్కడ ఉన్నారండి. వాళ్ళకి దాదాపు 80 to 100 ప్యాకెట్స్ ఇవ్వడం జరిగింది. ముఠా గోపాల్ గారు ఎమ్మెల్యే గారు వచ్చారు, వారి చేతుల మీద ఇచ్చి మా కాలనీ సపోర్ట్తో అండ్ మేము ఒక సొసైటీగా ఏర్పడి మేము ఫ్రెండ్స్ అనేది వి ఫ్రెండ్స్ ఫౌండేషన్ అని ఒక సొసైటీ ఫామ్ చేస్తూ సోషల్ యాక్టివిటీస్ చేస్తూ ఉంటాము. ఇప్పుడు పబ్లిసిటీ అనేది మేము ఎప్పుడు చేసుకోలేదు. ఫ్రమ్ దిస్ టైమ్ వీఆర్ ఫౌండింగ్ ఒక వి ఫౌండేషన్ అని వి ఫ్రెండ్స్ ఫౌండేషన్ పెట్టి ఈ ఫ్రెండ్స్ ఫౌండేషన్ ద్వారా మేము సోషల్ యాక్టివిటీస్ చేయడం జరుగుతుంది. మా ఉద్దేశం వేనన్న, సీను, వెంకటేష్. ఇంటెన్షన్ ఏంటి అంటే వై వీ స్టార్టెడ్ దిస్ ఆర్గనైజేషన్ అంటే టు ఫీడ్ పూర్ పీపుల్ హూ ఆర్ ఇన్ నీడీ. సో దట్ ఈస్ అవర్ ఇంటెన్షన్. సో ఫర్ దట్ వీ స్టార్టెడ్ వీ హ్యావ్ a community like with 8 members and some people they are in US and some people they are in Dubai. Telugu. So హైదరాబాద్లో ఉన్న వాళ్ళం కలిసి ఒక ఆర్గనైజేషన్ స్టార్ట్ చేసాము ఫ్రెండ్స్తో సపోర్ట్తో. విత్ ద పూర్ పీపుల్ అండ్ హూ ఆర్ అంటే ఈ కరోనా క్రైసిస్లో కూడా మనకు వాళ్ళు జిహెచ్ఎంసీ వాళ్ళు ఆశా వర్కర్స్ దే ఆర్ సపోర్టింగ్ లైక్ ఎనీథింగ్. సో వాళ్ళకి మనం సపోర్ట్ ఇవ్వడం, గోయింగ్ ఫార్వర్డ్ కూడా మెడికల్ ఇష్యూస్ ఏమైనా ఉన్నా కూడా పూర్ పీపుల్ అరౌండ్ ఎడ్యుకేషన్ సపోర్ట్ చేయడం కానీ నేను కూడా మేము సపోర్ట్ చేస్తాం విత్ ద ఫ్రెండ్స్ ఆఫ్ ఫ్రెండ్స్ అసోసియేషన్. సో మచ్. థ్యాంక్ యూ సో మచ్. ఇక బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. భారత్లో రికార్డు స్థాయిలో కరోనా కేసులు నమోదు, ఆసియాలో అగ్రస్థానంలో ఇండియా. గత 24 గంటల్లో 8,392 మందికి పాజిటివ్. ముమ్మరంగా కొనసాగుతున్న వందే భారత్ మిషన్, ఆపరేషన్ సముద్ర సేతు ద్వారా ఇండియాకు రానున్న 700 మంది భారతీయులు. సంపూర్ణ మద్య నిషేధం దిశగా ఏపీ మరో కీలక అడుగు, నేటి నుంచి మరో 13% షాపుల రద్దు. బోడుప్పల్ రాచెరువును పరిశీలించిన మంత్రి మల్లారెడ్డి, మినీ ట్యాంక్ బండిగా తీర్చిదిద్దాలని అధికారులకు ఆదేశాలు. వికారాబాద్ జిల్లా పరిగిలో కలెక్టర్ పౌసమి బస్ పర్యటన, సీజన్ వ్యాధుల నివారణపై స్థానికులకు అవగాహన.
షాపూర్ నగర్లో రోడ్డు ప్రమాదం. కారును ఢీకొట్టిన గూడ్స్ వాహనం, ఒకరు మృతి. ఇవి బులెటిన్ అప్డేట్స్. చూస్తుండండి V3 న్యూస్. లక్ష్యం సమాజైతే. నమస్కారం.